డిజైన్ ఇన్ఫో. సామ్సంగ్ వాచ్ 7 అల్ట్రా వాచ్ వచ్చింది. దాన్ని అన్ప్యాక్ చేయాలి. కంపెనీ నామ్స్ ప్రకారం అన్ప్యాక్ చేసి చూస్తాం. ఇది చాలా తక్కువకి వచ్చింది, ఒరిజినల్ కాదో డౌట్. ఒకసారి చెక్ చేసుకొని చూస్తాము అని, కంపెనీ ఎంత రిలయబుల్ అనేది. ప్యాకింగ్ అయితే బాగానే ఉంది. బిల్ ఉంటుంది, జాగ్రత్తగా వచ్చి రాజేష్ రాకేష్ డ్యూయల్ కస్టమర్ వచ్చేసి రాకేష్, డెలివరీ రాజేష్. అట్లే కట్ చేయి, ఇక్కడే కట్ చేయి. వెబ్సైట్ ఇది అన్నీ చాలా తక్కువ ఉంటాయి రేట్స్ దీంట్లో. అది కొత్తగా ఫస్ట్ టైం తీస్తానమ్మా, అది ఎంతో రిలయబులా కాదా తెలియాలి మనం. చాలా చాలా తక్కువ ఉంటుంది, వేరే అన్ని అమెజాన్ ఫ్లిప్కార్ట్ కన్నా దీంట్లో తక్కువ ఉంటుంది. ఎంత ఊరుకోనేది, ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి, తెలియాలి కదా. సైడ్లో కూడా కట్ చేయి. సామ్సంగ్ వాచ్ అల్ట్రా. అది కంపెనీ వాడు ఆ రేంజ్లో చేస్తే కదా, మధ్యలో ఎక్కడ ఫ్రాడ్ జరగకూడదు అనేసి. కంపెనీదా కాదా అన్నీ చెక్ చేసుకోవాలి, సీల్ చెక్ చేసుకోవాలి. అదే అదే అందుకే ఒకసారి చూసుకొని పైన సీల్. ఇలానే పట్టుకోవా చెరు. ఇది ఇట్లా పెట్టుకో, అట్లే పెట్టుకో. కాదు నుంచి అట్లే అట్లా నువ్వు జరపద్దు, నేను ఓపెన్ చేసుకుంటా. అట్లే ఉండొచ్చు. ఓ మళ్ళీ కూడా ఉంది సీలు, డబల్ సీల్ ఉంది. సీల్ కంపెనీ వాడితే చాలా బాగుంది సామ్సంగ్. ఓకే పవర్ ఆన్ ఉంది కదా, ఛార్జింగ్ బటన్. రాకేష్ లేదా ఆన్ అవ్వాలి. ఉండు అయిపోతుంది. ఆన్ వాడు ఇస్తాడు, ఎందుకు అవ్వలేదు కదా. ఛార్జింగ్ అవ్వట్లేదు. సామ్సంగ్ పవర్ ఆన్ అయింది ఇప్పుడు.